హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఎడ్యుకేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈ ఛానల్లో అన్ని ఎన్సీఆర్టీ బుక్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ ఏన్షియంట్ హిస్టరీ బై RS శర్మ బుక్ని అయితే మనం స్టార్ట్ చేసాము. అందులో 8 చాప్టర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడైతే 9th చాప్టర్ చూద్దాము. 9th చాప్టర్ వచ్చేసి ద లేటర్ వేదిక్ ఫేస్, అంటే తెలుగులో మలివేద యుగం అని చెప్పొచ్చు. ఎక్స్పాన్షన్ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్ 1000 to 500 BC, అంటే ఈ మలివేద యుగంలో విస్తరణ అనేది ఎలా జరిగింది అనేది ఈ పారాగ్రాఫ్లో మనం చూద్దాం. ద హిస్టరీ ఆఫ్ ద లేటర్ వేదిక్ పీరియడ్ ఈజ్ బేస్డ్ మెయిన్లీ ఆన్ ద వేదిక్ టెక్స్ట్ విచ్ వర్ కంపైల్డ్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ద ఋగ్వేద. అంటే ఈ మలివేద యుగం అని ఏదైతే చెప్పుకున్నామో దాని యొక్క చరిత్ర మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఋగ్వేద తరువాత కంపైల్ చేసినటువంటి వేదిక్ టెక్స్ట్, వేద గ్రంథాల మీద ఆధారపడి ఉందంట. ఓకే, ద కలెక్షన్స్ ఆఫ్ ద వేదిక్ హైమ్స్ ఆర్ మంత్రాస్ వర్ నోన్ యాజ్ ద సంహితాస్. ఈ యొక్క వేద మంత్రాల కలెక్షన్ ఏదైతే ఉందో వాటిని మనం సంహితాస్ అని అంటాము, తెలుగులో సంహితలు. ఓకే, నెక్స్ట్ ద ఋగ్వేద సంహిత ఈజ్ ద ఓల్డెస్ట్ వేదిక్ టెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ వీ హ్యావ్ డిస్క్రైబ్డ్ ద ఎర్లీ వేదిక్ ఏజ్. For purposes of recitation, the prayers of the Rigveda were set to tune, and this modified collection was known as the Samaveda Samhita. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ వేద మంత్రాలు అన్నిటినీ కంపైల్ చేసినటువంటి దాన్ని ఏమంటామంటే, అంటే ఈ యొక్క మంత్రాలు అలాగే సూక్తులు వీటన్నిటిని కంపైల్ చేస్తున్న దాన్ని మనం సంహిత అని అంటాం. అయితే ఈ ఋగ్వేద సంహిత అనేది ఏదైతే ఉందో అది చాలా ప్రాచీనమైన వేదిక్ టెక్స్ట్గా చెప్తున్నారు. అయితే ఆ ఋగ్వేద సంహిత అనే దాని ఆధారంతోనే మనం ఓకే, ఎర్లీ వేదిక్ ఏజ్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఋగ్వేద సంహిత ఆధారంతోనే మనం వర్ణించాము. ఫర్ పర్పసెస్ ఆఫ్ రెసిటేషన్ ద ప్రేయర్స్ ఆఫ్ ద ఋగ్వేద వర్ సెట్ టు ట్యూన్, అంటే గానం కోసం ఈ యొక్క ఋగ్వేద మంత్రాలకు స్వరాన్ని అమర్చారు అని చెప్పుకోవచ్చు. అండ్ దిస్ మోడిఫైడ్ కలెక్షన్ వాజ్ నోన్ యాజ్ ద సామవేద సంహిత, అంటే ఈ కొత్త సంకలనం ఏదైతే ఉందో దానికి సామవేద సంహిత అని పేరు అంట. ఇన్ ఎడిషన్ టు ద సామవేద, ఇన్ పోస్ట్ ఋగ్వేదిక్ టైమ్స్ 2 other collections were composed. These were the యజుర్వేద సంహిత అండ్ ద అథర్వణ వేద సంహిత. అయితే ఈ సామవేద ఏదైతే ఉందో సామవేదం మాత్రమే కాకుండా దాంతోపాటు ఇంకో 2 గ్రంథాలను సంకలనం చేశారంట. వీటికి అవి ఏంటి అంటే, ఒకటి వచ్చేసి యజుర్వేద సంహిత, అలాగే ఇంకోటి వచ్చేసి అథర్వవేద సంహిత. ద యజుర్వేద కంటైన్స్ నాట్ ఓన్లీ హిమ్స్ బట్ ఆల్సో రిచువల్స్ విచ్ హ్యావ్ టు అకంపెనీ దేర్ రెసిటేషన్. ద రిచువల్స్ రిఫ్లెక్ట్ ద సోషల్ అండ్ పొలిటికల్ మిలియూ in which they arose. The Atharvaveda contains charms and spells to ward off evils and diseases. It contains throw light on the beliefs and practices of non-Aryans. The Vedic Samhitas were followed by the composition of a series of texts known as the Brahmanas. ఓకే, ఒకసారి కండి చూద్దాం. అంటే యజుర్వేద అంటే ఏముంటుంది, అథర్వణ వేద అంటే ఏముంటుంది అనేది చూద్దాము. ఓకే, ఈ యజుర్వేద ఏదైతే ఉందో అందులో మంత్రాలు మాత్రమే కాకుండా, హిమ్స్ అంటే మంత్రాలు మాత్రమే కాకుండా ఆ మంత్రాలు చదివేటప్పుడు మనం అనుసరించాల్సినటువంటి కర్మకాండకు సంబంధించిన విశేషాలు కూడా ఉంటాయంట. అయితే ఈ కర్మకాండకు సంబంధించినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి ఆవిర్భవించిన సోషల్ అలాగే పొలిటికల్ అంటే సామాజిక అలాగే రాజకీయ వాతావరణం గురించి బాగా చెప్తాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అథర్వణ వేదంలో వచ్చేసి చెడును అట్లాగే వ్యాధులను దూరం చేసుకోవటానికి పనికొచ్చేటువంటి మంత్రాలు మనకు అందులో ఉన్నాయంట. ఓకే, నెక్స్ట్ అథర్వణ వేదంలో ఏంటంటే అందులో ఉన్నటువంటి కంటెంట్ నాన్ ఆరియన్స్ యొక్క నమ్మకాల గురించి అలాగే వాళ్ళ ఆచారాల గురించి మనకు చెప్తుంది. ఈ వేద సంహితాస్ ఏవైతే ఉన్నాయో ఆ వేద సంహితాస్ తర్వాత బ్రాహ్మణాస్ అని పిలువబడేటువంటి గ్రంథాలు వరుసగా వచ్చాయంట. వాటి నుంచి కర్మకాండ అంటే వచ్చినటువంటి ఆ బ్రాహ్మణాసులు ఏమున్నాయి అంటే రిచువల్ ఫార్ములే, అంటే కర్మకాండకు సంబంధించినటువంటి సూత్రాలు ఉన్నాయి అని చెప్పొచ్చు. ఆ ఫార్ములా ఏదైతే ఉందో అది వచ్చేసి కర్మకాండ వెనుకున్నటువంటి సామాజికంగా అలాగే మత విషయాలు వీటన్నిటిని వివరిస్తుందంట. ఓకే,
All the later Vedic texts were compiled in the upper Gangetic basin in 6000 to 500 BC in the same period and in the same area. Digging and exploration have brought to light nearly 700 sites inhabited for the first time. ఓకే, అయితే ఈ యొక్క లేటర్ వేదిక్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ మలివేద యొక్క సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కూడా అప్పర్ గ్యాంగటిక్ బేసిన్ అంటే గంగా మైదానంలో సుమారుగా మనం చూసుకుంటే 1000 to 500 BC ఆ మధ్యకాలంలో కంపైల్ చేయబడ్డాయి అని చెప్తున్నారు. అలాగే అక్కడ జరిగినటువంటి తవ్వకాలలో మనకి ఇంకా కొన్ని దొరికినాయి అండి. ఏంటి, అదే కాలానికి సంబంధించినటువంటి అలాగే అదే ప్రాంతానికి చెందినటువంటి దాదాపు 700 జన నివాసాలు అనేవి బయటపడ్డాయంట. అలాగే వాటిలో మొదటిసారిగా ఈ మానవులు నివసించుంటారు అని చెప్తున్నారు. అంటే ఏవైతే 700 జన నివాసాలు బయటపడ్డాయో అందులోనే మొదటిసారి ఫస్ట్ టైం మానవులు నివసించారు అని చెప్తున్నారు. అయితే వాటిని ఏమని పిలుస్తారంటే పెయింటెడ్ గ్రేవేర్ సైట్స్ అంటారనమాట. అంటే తెలుగులో రంగు వేసిన మట్టి పాత్రల స్థలాలు అని. ఓకే, అయితే అక్కడ ఉన్నటువంటి 1 minute దీస్ ఆర్ కాల్డ్ పెయింటెడ్ గ్రేవేర్ సైట్స్ బికాస్ దే వర్ ఇన్హాబిటెడ్ బై పీపుల్ హూ యూజ్డ్ ఎర్తెన్ బౌల్స్ అండ్ డిషెస్ మేడ్ ఆఫ్ పెయింటెడ్ గ్రే పాటరీ. They also used iron weapons with the combined evidence from the later Vedic text and PGW iron phase archaeology. We can form an idea of the life of the people in the first half of the first millennium BC in western Uttar Pradesh and adjoining areas of Punjab, Haryana and Rajasthan. అయితే అక్కడ నివసించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ PGW అంటే పెయింటెడ్ గ్రేవేర్ సైట్స్ రంగు వేసినటువంటి మట్టి పాత్రలను ఉపయోగించడం వల్ల వాటికి ఆ పేరు వచ్చింది అని చెప్తున్నారు. అలాగే వాళ్ళు ఐరన్ వెపన్స్ని కూడా బాగా యూజ్ చేసేవాళ్ళంట. ఇంకా మనం చూసుకుంటే మలివేద యుగానికి అంటే లేటర్ వేదిక్ టెక్స్ట్ మలివేద యుగానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే ఈ రంగు వేసినటువంటి మట్టి పాత్రలు, ఈ రెండింటి ద్వారా దొరికినటువంటి ఆర్కియలాజికల్ ఫైండింగ్స్, ఇవి రెండింటి ద్వారా దొరికినటువంటి వాటి ఆధారాలు కలిసి ఇచ్చేటువంటి సాక్ష్యం యొక్క ఆధారంగా చూసుకుంటే ఫస్ట్ మిలీనియం అంటే మొదటి సహస్రాబ్దంలో ఫస్ట్ హాఫ్ వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ను అట్లాగే దానికి ఆనుకొని ఉన్నటువంటి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో జన నివాసం ఎలా ఉండేదో మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మీకు ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ యొక్క లేటర్ వేదిక్ టెక్స్ట్ అలాగే PGW అంటే రంగు వేసిన మట్టి పాత్రలు, ఈ రెండింటి వల్ల లభించినటువంటి ఈ పురాతత్వ ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కలిసి మనం పరిశీలిస్తే వాటి నుంచి వచ్చేటువంటి సాక్ష్యాల ఆధారంగా మనం ఈ ప్రాంతాల్లో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో అలాగే వెస్టర్న్ ఉత్తరప్రదేశ్ ఈ ప్లేసెస్లో జన నివాసం అప్పుడు ఎలా ఉండేది తెలుసుకోవచ్చు అంట. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. The text show that the Aryans expanded from Punjab over the whole of western Uttar Pradesh covered by the Ganga Yamuna Doab. ఓకే, అంటే ఈ ఆరియన్స్ అనేవాళ్ళు పంజాబ్ నుంచి వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లోని ఉన్నటువంటి గంగా యమున మైదానంలోకి ఎక్స్పాండ్ అయినట్టుగా ఈ గ్రంథాలు మనకు చెప్తాయంట. అలాగే ద భారతాస్ అండ్ పురూస్ ద 2 మేజర్ ట్రైబ్స్ కంబైన్డ్ అండ్ దిస్ ఫార్మ్డ్ ద కురు పీపుల్. అంటే వీరిలో భరత అలాగే పురు అనేటువంటి 2 మేజర్ ట్రైబ్స్కి చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి కురు అనేటువంటి ఒక తెగగా మారారంట. ఎవరు కురు అనే తెగగా మారిందంటే భరత, పురు ఈ 2 తెగలు కూడా కలిసి కురు అనేటువంటి ఒక తెగగా మారారు. ఓకే, ఇన్ ద బిగినింగ్ ద లివ్డ్ బిట్వీన్ ద సరస్వతి అండ్ ద షాద్వతి జస్ట్ ఆన్ ద ఫ్రింజెస్ ఆఫ్ ద దోబ్. సూన్ ద కురూస్ ఆక్యుపైడ్ ఢిల్లీ అండ్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద దోబ్. ద ఏరియా కాల్డ్ ద కురుక్షేత్ర ఆర్ ద ల్యాండ్ ఆఫ్ ద కురూస్. వీళ్ళు భరత అలాగే పురు ఈ 2 తెగలకు సంబంధించినటువంటి ప్రజలు కలిసి కురు అనేటువంటి ఒక తెగగా మారారని చెప్పుకున్నాం. అయితే వీళ్ళు ఫస్ట్ వచ్చేసి సరస్వతి అలాగే దృషద్వితి అనేటువంటి 2 నదుల మధ్య అంటే గంగా మైదానం శివార్లలో జీవించే వాళ్ళంట. అలా కొంచెం ఇంకొంత టైంలోనే వాళ్ళు ఏం చేశారంటే కురు తెగ వాళ్ళు ఏం చేశారంటే గంగా సింధు మైదానంలో ఉన్నటువంటి ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఢిల్లీ ఏదైతే ఉందో దాన్ని అలాగే కురుక్షేత్రను ఆక్రమించుకున్నారు. కురుక్షేత్ర అంటే ఈ కురు తెగవారు నివాసం ఉండే ప్లేస్ని కురుక్షేత్ర అంటారనమాట. ఆక్రమించుకున్నారంట 2 ప్లేసెస్ని. ఇంకా చూసుకుంటే అలా క్రమక్రమంగా వీళ్ళు ఏం చేశారు, పాంచాల ప్రజలతో చేతులు కలిపారు.
వాళ్ళు వచ్చేసి గంగా యమున ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఉండేవాళ్ళు అనమాట. అలా కురు అలాగే పాంచాల ఈ రెండు తెగల వాళ్ళు, ఈ రెండు తెగల యొక్క ఆధిపత్యం ఢిల్లీకి అలాగే గంగా యమున మైదానం పశ్చిమం అలాగే మధ్య ప్రాంతాలకు వ్యాపించింది అని చెప్తున్నారు. వాళ్ళేమో మీరట్ జిల్లాలో ఉన్నటువంటి హస్తినాపూర్ని రాజధానిగా చేసుకున్నారనమాట వీళ్ళు కలిసి. మనం చూసుకుంటే మహాభారతంలో బాగా ప్రధానమైన అంశంగా మనం చెప్పుకునేది ఏంటి? కురుక్షేత్ర సంగ్రామం. ఆ యొక్క కురుక్షేత్ర సంగ్రామానికి ఈ కురు తెగకు సంబంధించినటువంటి వారి చరిత్ర అనేది చాలా ముఖ్యమైనది అని చెప్తున్నారు. ఈ యుద్ధంలో వచ్చేసి కౌరవులకు పాండవులకు జరిగింది, అవునా? అయితే వారిద్దరి మధ్య BC 950లో జరిగినట్టుగా ఉందంట. అప్పుడు జరిగిన తర్వాత దాని ఫలితంగానే ఈ కురువంశం ఏదైతే ఉందో అది మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అని చెప్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఈ కౌరవులు పాండవులు వేరు కాదు, వీళ్ళిద్దరూ కూడా కురు అనేటువంటి తెగకు సంబంధించిన వాళ్ళే అంట. ఓకే, అంటే వాళ్ళు అలా తుడుచుకుపెట్టుకుపోయారు అని. ఇప్పుడు మన మహాభారతంలో మనకి మెన్షన్ చేసినటువంటి కురుక్షేత్ర సంగ్రామం మనకు తెలుసు కదా. సో దాని తర్వాత వాళ్ళు తుడిచిపెట్టుకుపోయారు అని చెప్తున్నారు. ఇప్పుడైతే నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఎక్స్కవేషన్స్ ఎట్ హస్తినాపూర్ datable to the period 900 BC to 500 BC have revealed settlements and faint beginnings of town life. అంటే హస్తినాపూర్లో అప్పట్లో తవ్వకాలు జరిపించారనమాట. ఇప్పుడు BC 900 నుంచి 500 ఆ టైంలో అప్పుడప్పుడే ఈ యొక్క పట్టణ జీవితం అంటారు చూసారా, టౌన్ లైఫ్, అది ప్రారంభమవుతున్నటువంటి జననివాసాలు బయటపడ్డాయండి అక్కడ. ఓకే, but they do not at all answer the description of Hastinapur in the Mahabharata, because the epic was finally compiled much later in about the 4th century AD, when material life had advanced much. In later Vedic times, people hardly knew the use of burnt bricks. The mud structures that have been discovered at Hastinapur could not be imposing and lasting. From traditions we learned that Hastinapur was flooded and the remnants of the Kuru clan moved to కౌశాంబి నియర్ అలహాబాద్. మనం చెప్పుకున్నట్టు అప్పట్లో హస్తినాపూర్లో జరిగినటువంటి తవ్వకాల్లో BC 900 to 500 ఆ కాలంలో అప్పుడప్పుడే పట్టణ జీవితం ప్రారంభమవుతున్నటువంటి జననివాసాలు బయటపడ్డాయంట. అవి మహాభారతంలో మనం చూసుకుంటే హస్తినాపుర వర్ణనకు ఎంత మాత్రము సరిపోవు అని చెప్తున్నారు. ఓకే, ఎందుకంటే ఈ మెటీరియల్ లైఫ్ అని ఏదైతే అంటామో అంటే భౌతిక జీవితం, అందులో ఎంత అభివృద్ధి సాధించిన తర్వాత చాలా కాలానికి సుమారు మనం చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 4వ శతాబ్దం ఆ టైంలో ఈ గ్రంథం రాయబట్టం అందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అంటే హస్తినాపూర్లో 900 to 500 BC ఆ టైంలో తవ్వకాలు జరిపితే మనకు అప్పుడప్పుడే ప్రారంభమవుతున్నటువంటి టౌన్ లైఫ్ అనేది, సిటీ లైఫ్ అనేది మనకి బయటపడింది. కానీ అవేమీ కూడా మహాభారతంలో మనం ఆల్రెడీ చూసినటువంటి హస్తినాపూర్కి సంబంధించిన దానికి ఏమాత్రం సరిపోదంట. ఎందుకంటే ఈ బయటపడినటువంటి మెటీరియల్ లైఫ్ ఏదైతే ఉందో అది చాలా అభివృద్ధి సాధించిన తర్వాత ఎప్పుడుకో 4వ శతాబ్దం ఆ ప్రాంతంలో గ్రంథంలో రాశారు. అంటే దానికి దీనికి పెద్ద పొంతన లేదు అని. అలాగే మనం చూసుకుంటే ఈ యొక్క మలివేద యుగంకి సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్చిన ఇటుకల్ని ఉపయోగించటం అనేది దాదాపుగా తెలియదంట. అంటే ఇప్పుడు హస్తినాపురం తవ్వకాల్లో మనం చూస్తే బయటపడినటువంటి మట్టి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెద్దవి కాదు. అలా అని చెప్పి పోనీ ఎక్కువ కాలం మన్నిక కలిగినవి కూడా కాదంట. అలాగే ఏం చెప్తారంటే హస్తినాపూర్ ఏదైతే ఉందో అది వరదల్లో కొట్టుకుపోయిందని, కురు తెగకు సంబంధించినటువంటి వారు అలహాబాద్ దగ్గరగా ఉన్నటువంటి కౌశాంబి అనేటువంటి పట్టణానికి తమ నివాసాన్ని మార్చుకున్నారని చెప్పి జనాలందరూ అనుకునేది కూడా ఉండేదంట. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. ఎక్స్కవేషన్స్ ఎట్ హస్తినాపూర్ ఇది అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. ద పాంచాల కింగ్డమ్ విచ్ కవర్ ద మోడర్న్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బార్లీ, బదాన్, Farrukhabad is famous for its philosopher kings and Brahmana theologians mentioned in later Vedic text.
అంటే బాదూన్, ఇక్కడ ఉన్నటువంటి నేమ్స్ చూడండి. మోడర్న్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బార్లీ అంటే బెరైలీ అంటే ఆధునిక బెరైలీ, బాదూన్ అలాగే ఫరూఖాబాద్ ఈ జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి పాంచాల రాజ్యం, ఆ పాంచాల రాజ్యానికి సంబంధించినటువంటి రాజులుగా ఉండిన ఫిలాసఫర్ కింగ్స్ అంటే తత్వవేత్తలకు, అలాగే బ్రాహ్మణ థియాలజియన్స్ అంటే మత శాస్త్రకారులకు ప్రసిద్ధి చెందింది అని చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. 1 minute. ఓకే, ఈ పాంచాల కింగ్డమ్ ఏదైతే ఉందో, పాంచాల కింగ్డమ్ అంటే అదేమేమి కవర్ చేసిందంటే మోడర్న్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బరైలీ, బాదూన్ అలాగే ఫరూఖాబాద్. అయితే ఇది ఏదైతే ఉందో ఇది ఫేమస్ అంట. దేనికి ఫేమస్ అంటే ఫిలాసఫర్ కింగ్స్ అలాగే బ్రాహ్మణ థియాలజియన్స్ అంటే తత్వవేత్తలు అలాగే మతశాస్త్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ప్రసిద్ధి చెందింది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పారాగ్రాఫ్. టువార్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద లేటర్ వేదిక్ పీరియడ్ అరౌండ్ 600 BC ద వేదిక్ పీపుల్ స్ప్రెడ్ ఫ్రమ్ ద దోప్ ఫర్దర్ east to Koshala in eastern Uttar Pradesh and Videha in North Bihar. Although Koshala is associated with the story of Rama, it is not mentioned in Vedic literature. In eastern Uttar Pradesh and North Bihar, the Vedic people had to contend against a people who used copper implements and the black and red earthen pots. In western Uttar Pradesh, they possibly came up against the people who used pots of ochre or red color and copper implements. They possibly also encountered thin inhabitations of some people using black and red ware. It is suggested that at a few places they came against the uses of the late Harappan culture, but these people seem to represent a conglomerate culture which cannot be characterized as purely Harappan. Whoever be the opponents of the later Vedic people, evidently they did not occupy a large and compact area, and their number in the upper Gangetic basin does not seem to have been large. ఓకే, నేను పారాగ్రాఫ్ మొత్తం టెక్స్ట్ బుక్ ఎందుకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీకు వీడియోలో పిక్చర్ అనేది సరిగ్గా కనిపిస్తుందో లేదో అని అట్లీస్ట్ నేను చదివి మీకు చెప్తే మీకు క్లారిటీ ఉంటుంది అని నేను చదువుతున్నాను. ఓకే, ఇప్పుడైతే ఈ పారాగ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. టువార్డ్స్ ద ఎండ్ ఆఫ్ లేటర్ వేదిక్ పీరియడ్ అంటే ఈ మలివేద యుగం ఏదైతే అని చెప్పుకున్నామో దాని యొక్క చివరి దశలో అంటే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 600 BC ఆ టైంలో ఈ వేదిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మైదానాన్ని దాటి ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి కోసాల అనేటువంటి ప్రాంతానికి అలాగే నార్త్ బీహార్ ప్రాంతంలోని విదేహ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయారు, విస్తరించారు అని చెప్తున్నారు. అలాగే ఈ కోసాల అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది రామ కథతో ముడిపడి ఉందంట. అంటే ఈ కోసాల అనేటువంటి ప్రాంతం రామకథతో ముడిపడి ఉన్నప్పటికీ కూడా దాని గురించి ఈ యొక్క వేదిక్ లిటరేచర్లో ఎక్కడ మనకి కనిపించదు, ప్రస్తావించలేదు అని చెప్తున్నారు. అలాగే కోసాలలో అలాగే విదేహాలో ఈ వేదిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపర్ ఇంప్లిమెంట్స్ అంటే రాగి పనిముట్లను అలాగే బ్లాక్ అండ్ రెడ్ ఎర్తెన్ పాట్స్ నలుపు అలాగే ఎరుపు మట్టి పాత్రలను ఉపయోగించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వీళ్ళు అగైనెస్ట్ ఉండేవాళ్ళంట. ఎవరు? ఈ వేదిక్ పీపుల్. అలాగే వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఆకర్ ఆర్ రెడ్ అంటే కాషాయ రంగు లేదా ఎరుపు రంగు మట్టి పాత్రల్ని అలాగే ఈ యొక్క కాపర్ ఇంప్లిమెంట్స్ రాగి పనిముట్లని ఉపయోగించిన వాళ్ళతో ఘర్షణకి దిగి ఉండవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే సింపుల్గా వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే కాషాయ రంగు లేదా ఎరుపు రంగు మట్టి పాత్రల్ని అలాగే రాగి పనిముట్లని ఉపయోగించిన వాళ్ళతో ఘర్షణకు దిగి ఉండొచ్చు. అలాగే కోసాల లేక విదేహ ఆ రెండు ప్రాంతాల్లో చూసుకుంటే రాగి పనిముట్లు అలాగే నలుపు అలాగే ఎరుపు మట్టి పాత్రలను ఉపయోగించిన వాళ్ళతో సంఘర్షణకు దిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఎవరు? ఈ యొక్క వేదిక్ పీపుల్. అలాగే నలుపు ఎరుపు పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తూ థిన్ హ్యాబిటేషన్ అంటే ఈ జనసాంద్రత ఏదైతే ఉందో అది ఎక్కువగా లేని పల్లెల్లో నివసిస్తూ ఉండినటువంటి ఒక రకమైన ప్రజలతో కూడా వీళ్ళు సంఘర్షణకు దిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు హరప్ప
కల్చర్ ఏదైతే ఉందో ఆ యొక్క చివరి దశకు చెందిన ప్రజలతో కూడా అక్కడక్కడ పోరాటానికి దిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ ఈ ప్రజలు పూర్తిగా అలా అని చెప్పి హరప్పా సంస్కృతికి చెందిన వాళ్ళు అని కూడా కాదంట. వీళ్ళు ప్యూర్ పరిశుద్ధమైనటువంటి హరప్పా సంస్కృతిని కాక ఏదో వేరే సంస్కృతిని అనుసరించారు అని చెప్తున్నారు. Whoever be the opponents of the later Vedic period, evidently they did not occupy any large and compact area. ఈ యొక్క వేదిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎదిరించిన వాళ్ళు ఎవరో కానీ మనకి వాళ్ళు ఎలా అంటే బాగా పెద్ద ప్లేస్ విశాలంగా ఉన్నటువంటి ప్రాంతంలో నివసించి ఉన్న వాళ్ళైతే కాదంట. అలాగే మనం చూసుకుంటే and their number in the upper Gangetic basin does not seem to have been large. గంగా మైదానంలో వీళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు ఎక్కడ కనిపించలేదంట. ఈ యొక్క వేదిక్ పీపుల్ వాళ్ళ ఎక్స్పాన్షన్ అనేది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అంటే వాళ్ళ విస్తరణ అనేది రెండో దశలో సెకండ్ ఫేజ్లో బాగా విజయాన్ని సాధించారు అని చెప్తున్నారు. అందుకు కారణం ఏంటి అంటే వాళ్ళు అప్పుడు ఐరన్ వెపన్స్ని అలాగే హార్స్ డ్రాన్ చారియట్స్ని అంటే ఇనుప ఆయుధాలని అలాగే గుర్రాలు పూంచిన రథాలు ఉంటాయి చూసారా వాటిని ఉపయోగించడం వల్ల రెండవ దశలో వాళ్ళు విస్తరించడంలో బాగా విజయాన్ని సాధించారు అని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. నెక్స్ట్ పారాగ్రాఫ్ ద పీజీడబ్ల్యూ ఐరన్ ఫేస్ కల్చర్ అండ్ లేటర్ వేదిక్ ఎకానమీ. అంటే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది, అలాగే ఐరన్ ఏజ్ గురించి, రంగు వేసినటువంటి బూడిద రంగు పాత్రల గురించి, వాటి గురించి ఇప్పుడు మనం పారాగ్రాఫ్లో తెలుసుకుంటాము. అరౌండ్ 1000 BC ఐరన్ అపియర్స్ ఇన్ ధార్వాడ్ డిస్ట్రిక్ట్ ఇన్ కర్ణాటక బట్ హౌ ఇట్ స్ప్రెడ్ ఫ్రమ్ హియర్ ఈజ్ నాట్ క్లియర్. అంటే 1000 BC ఆ టైంలో మనం చూసుకున్నట్లయితే కనుక కర్ణాటకలో ఉన్నటువంటి ధార్వాడ్ డిస్ట్రిక్ట్ దాని నుంచి అక్కడ ఐరన్ దొరికింది. అట్లాగే అది ఎట్లా స్ప్రెడ్ అయింది అక్కడి నుంచి అనేది వాళ్ళకు ఒక క్లియర్ ఐడియా లేదు. బట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే హౌవర్ ఫ్రమ్ ద సేమ్ టైమ్ ఆన్వర్డ్స్ ఐరన్ వాజ్ యూజ్డ్ ఇన్ ద గాంధారా ఏరియా ఇన్ పాకిస్తాన్. అంటే సేమ్ అదే టైంలో అంటే అరౌండ్ 1000 BC ఆ టైంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి గాంధారా ప్రాంతంలో ఆ కాలం నుంచి కూడా ఐరన్ అనేది ఉపయోగించబడేదంట. అంతేకాకుండా ఐరన్ ఇంప్లిమెంట్స్ బరీడ్ విత్ డెడ్ బాడీస్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ గుడ్ నెంబర్స్. అంటే శవాలతో పాటు పాతి పెట్టినటువంటి ఒక ఐరన్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద సంఖ్యలో అక్కడ బయటపడ్డాయంట. దే హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్ ఇన్ బలూచిస్తాన్. అట్ అబౌట్ ద సేమ్ టైమ్ ద యూజ్ ఆఫ్ ఐరన్ అపియర్డ్ ఇన్ ఈస్టర్న్ పంజాబ్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. అయితే అటువంటి వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి బెల్చిస్తాన్లో కూడా దొరికాయంట. దాదాపు అదే కాలంలో ఈస్టర్న్ పంజాబ్లో, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో ఈ యొక్క ఇనుమును ఉపయోగించడం అనేది ప్రారంభమైంది అని చెప్తున్నారు. నెక్స్ట్ excavations show that iron weapons such as arrowheads and spearheads came to be commonly used in western Uttar Pradesh from about 800 BC onwards. ఈ యొక్క 800 BC నుంచి కూడా వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఈ ఐరన్తో చేసినటువంటి యారో హెడ్స్, స్పేర్ హెడ్స్ ఇవి ఉపయోగంలో ఉన్నట్టు పురాతత్వ తవ్వకాలు అనేవి మనకి చెప్తున్నాయి అని చెప్తున్నారు. అసలు యారో హెడ్స్ అంటే ఏంటి అంటే ఐరన్తో చేసినటువంటి యారో హెడ్స్ అంటే ఎలా ఉంటాయి, స్పేర్ హెడ్స్ అంటే ఎలా ఉంటాయి ఐరన్ వెపన్స్లో అనేది నేను మీకు ఇప్పుడు ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇది వచ్చేసి యారో హెడ్స్ అనమాట. ఐరన్ వెపన్స్లోనే మనకి 2 టైప్స్ ఉంటాయి, యారో హెడ్స్, స్పేర్ హెడ్స్. అయితే ఇది వచ్చేసి యారో హెడ్స్. ఒకసారి ఇమేజ్ చూడండి. నేనైతే మీకు నెట్లో సెర్చ్ చేసి మీకు ఒక ఐడియా రావాలని చెప్పి నేను డౌన్లోడ్ చేసి మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి స్పేర్ హెడ్స్ అనమాట. స్పేర్ హెడ్ అయితే ఇట్లా ఉంటుంది, యారో హెడ్ అయితే ఇట్లా ఉంటుంది. ఓకేనా? అంటే ఐరన్ వెపన్స్తో ఐరన్ యూస్ చేసి చేసినటువంటి వెపన్స్లో స్పేర్ హెడ్ ఒకటి, యారో హెడ్ ఒకటి. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే బాణపు మొనలు అలాగే బల్లెపు మొనలు అని అంటాం అన్నమాట. ఓకే, అంటే ఈ 800 BC ఆ టైం నుంచి కూడా వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క ఇనుముతో చేసినటువంటి ఐరన్తో చేసినటువంటి ఈ యొక్క యారో హెడ్స్, స్పేర్ హెడ్స్ వీటిని
అక్కడ వాళ్ళు ఉపయోగించే వాళ్ళు ఉపయోగంలో ఉన్నాయి అనేది మనకి ఆర్కియలాజికల్ ఫైండింగ్స్, ఈ పురాతత్వ తవ్వకాలు నిరూపిస్తున్నాయి అని చెప్తున్నారు. ఓకే, విత్ ఐరన్ వెపన్స్ the Vedic people may have defeated the few adversaries that may have faced them in the upper portion of the dome. The iron axe may have been used to clear the forest in the upper Gangetic basin, although because of rainfall ranging between 35 centimeters to 65 centimeters, these forests may not have been so thick. Towards the end of the Vedic period, knowledge of iron spread in eastern Uttar Pradesh and Videha. The earliest iron implements discovered in this area belong to the 7th century BC, and the metal itself is called Shyama or Krishnayas in the later Vedic text. ఓకే, ఈ యొక్క గంగా మైదానం ఏదైతే ఉందో అందులో నార్థన్ పార్ట్, ఓకే, ఆ నార్థన్ పార్ట్లో వాళ్ళకు ఎవరైతే ఎదురు నిలిచి యుద్ధం చేశారో వాళ్ళలో కొద్ది మందిని ఈ వేదిక్ ప్రజలు తమ దగ్గర ఉన్నటువంటి ఈ ఐరన్ వెపన్స్ యొక్క సహాయంతో ఓడించి ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే వీళ్ళు ఇనుప గొడ్డల్ని ఏం చేసేవాళ్ళంటే అడవులు నరకటానికి ఉపయోగించి ఉండొచ్చు అని చెప్తున్నారు. అక్కడ మనం రెయిన్ఫాల్ చూసుకుంటే 35 నుంచి 65 సెంటీమీటర్స్ మధ్య ఉండడం వల్ల అడవులు కూడా మరీ దట్టంగా ఏమీ ఉండకపోవచ్చు అంట. ఓకే, నెక్స్ట్ వేదిక్ పీరియడ్ చివరి దశలో మనం చూసుకుంటే కనుక ఇనుమును గురించి, ఈ యొక్క ఐరన్ గురించి ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్కు అట్లాగే విదేహాకు వ్యాపించి ఉండొచ్చు. అంటే ఈ ఇనుమును ఎట్లా వాడాలి, లేదంటే వీటితో ఎట్లా చేసుకోవాలి వెపన్స్ అనేది దానికి సంబంధించిన విజ్ఞానం అంతా కూడా, నాలెడ్జ్ అంతా కూడా ఈ విదేహాకు అలాగే ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్కు వ్యాపించి ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలో దొరికినటువంటి అత్యంత ప్రాచీనమైన ఈ ఐరన్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రీస్తుపూర్వం 7వ శతాబ్దానికి చెందినవంట. ఓకే, వేదిక్ టెక్స్ట్, వేద గ్రంథాలలో ఈ మెటల్ ఏదైతే ఉందో దాన్ని శ్యామ అని లేదంటే కృష్ణ అయాస్ అని అంటారు, అంటే అట్లా పేర్కొన్నారు వాటిలో అని చెప్తున్నారు. ఓకే, ఆల్దో వెరీ ఫ్యూ అగ్రికల్చరల్ టూల్స్ మేడ్ ఆఫ్ ఐరన్ హ్యావ్ బీన్ ఫౌండ్ undoubtedly agriculture was the chief means of livelihood of the later Vedic people. Later Vedic texts speak of 6, 8, 12 and even 24 oxen yoked to the plough. అయితే ఆ కాలానికి సంబంధించినటువంటి యొక్క ఐరన్ అగ్రికల్చరల్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువగా దొరికాయంట. అంటే అవి చాలా తక్కువగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఐరన్ వెపన్స్ తక్కువగా దొరికినప్పటికీ అప్పటి ప్రజలకు మాత్రం జీవనాధారం వ్యవసాయమే అని మనం గట్టిగా చెప్పొచ్చు అంటున్నారు. ఇంకా మనం చూసుకుంటే కొన్ని మలియుగానికి సంబంధించినటువంటి వేద గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ వేద గ్రంథాలు 6, 8, 12 అట్లాగే 24 ఈ ఎద్దుల్ని పూంచినటువంటి నాగళ్ళని గురించి కూడా ప్రస్తావించిందంట అందులో, ఆ వేద గ్రంథాల్లో. ఏ వేద గ్రంథాల్లో? మలియుగానికి సంబంధించినటువంటి వేద గ్రంథాల్లో. బహుశా అది అతిశయోక్తి కావచ్చు అని చెప్తున్నారు. అలాగే వుడెన్ ప్లఫ్చర్ అంటే కర్రనాగలతో భూమిని దున్నేవాళ్ళంట. గంగా మైదానం ఉత్తర భాగంలో కూడా మెత్తని పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బహుశా దాంతోనే పనిచేసేవాళ్ళు అని చెప్తున్నారు. అలాగే యజ్ఞాలు ఏవైతే ఉంటాయో ఆ యజ్ఞాలు చేసేటప్పుడు ఎద్దుల్ని బలిస్తూ ఉండేవాళ్ళంట. సో దానివల్ల వాళ్ళకి ఎద్దులు ఎక్కువగా లభించేవి కాదంట. అయితే వ్యవసాయం విస్తృతంగా చాలా బాగా అమల్లో ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే పాత పద్ధతిలో మాత్రమే చేసేవాళ్ళంట వ్యవసాయాన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శతపథ బ్రాహ్మణం. ఈ శతపథ బ్రాహ్మణం అనేది ఏంటంటే పొలంని దున్నేటువంటి ఆచారాలన్నిటి గురించి కూడా చర్చిస్తుందంట ఇది. అలాగే మనం చూసుకుంటే మనం ప్రాచీన గాథల ప్రకారం విన్నదాని ప్రకారం ఈ యొక్క విదేహ రాజు ఎవరైతే ఉన్నాడో సీత తండ్రి అయినటువంటి జనక మహారాజు కూడా అప్పట్లో పొలాన్ని దున్నటంలో చేయి కలిపేవాడంట. అంటే అప్పుడు ఎలా అంటే ఆ కాలంలో రాజులు రాజకుమారులు కూడా కష్టపడేవాళ్ళు, కాయ కష్టం చేయడానికి వెనకాడేవాళ్ళు కాదనమాట. అలాగే కృష్ణుని అన్నైనటువంటి బలరాముణ్ణి హలదార్ అని అనేవాళ్ళంట. తర్వాత కాలంలో ఈ ఉన్నత వర్ణాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ పొలాలను దున్నకూడదు అని నిషేధం వచ్చిందంట. కానీ అంతకుముందు మాత్రం చేసేవాళ్ళంట, వాళ్ళు కూడా కష్టపడేవాళ్ళు అని చెప్తున్నారు. The Vedic people continued to produce barley, but during this period rice and wheat became the chief crops.
In subsequent times, wheat became the staple food of the people in Punjab and western Uttar Pradesh. For the first time, the Vedic people came to acquainted with rice in the dough. It is called vrihi in the Vedic text, and its remains recovered from Hastinapur belong to the 8th century. Rice also appears at Atranjikara in Etha district around the same time. The use of rice recommended in Vedic rituals, but that of wheat only rarely. Various kinds of lentils were also produced by the later Vedic people. ఓకే, ఈ వేదిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బార్లీని పండించడం కొనసాగించారంట. కానీ ఈ యుగంలో రైస్ అట్లాగే వీట్ ఈ రెండు కూడా వారి ప్రధాన పంటలుగా మారాయని చెప్పొచ్చు. అలాగే పంజాబ్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు గోధుమ మరి కొంతకాలానికి వాళ్ళకి ప్రధాన ఆహారమైంది. స్టేపుల్ ఫుడ్ అంటే ప్రధాన ఆహారమైందని చెప్పుకోవచ్చు. ఈ వేదకాలపు ప్రజలు మొదటిసారిగా గంగా మైదానంలోనే వరి పంటల గురించి తెలుసుకున్నారంట. వరిని వేదిక్ టెక్స్ట్లో వ్రిహి అని అంటారు. అంటే వ్రిహి అని మెన్షన్ చేశారు, వ్రిహి అని ఉందన్నమాట. హస్తినాపూర్లో లభించినటువంటి వరి అవశేషాలు మనం చూసుకుంటే క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందినవంట. అలాగే రిలీజియస్ రిచువల్స్, మతకర్మల్లో బియ్యాన్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు అని చెప్తున్నారు. గోధుమలను ఉపయోగించడం మాత్రం చాలా అరుదుగా జరిగేదంట. అనేక రకాలైనటువంటి లెంటిల్స్ అంటే చిక్కులను కూడా మలివేద యుగ ప్రజలు పండించేవారు అని చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. The later Vedic period saw the rise of the diverse arts and crafts. We heard of smiths and smelters who had certainly to do something with ironworking from about 1000 BC. The Vedic people were familiar with copper from the very beginning. Numerous copper tools of the pre-1000 BC period found in western Uttar Pradesh and Bihar might suggest the existence of coppersmiths in non-Vedic societies. The Vedic people may have used the copper mines of Khetri in Rajasthan. In any case, copper was one of the first metals to be used by the Vedic people. Copper objects have been found in painted graveyard sites. They were used mainly for war and hunting and also for ornaments. ఈ యొక్క లేటర్ వేదిక్ పీరియడ్లో చాలా అనేక కళలు, చేతి వృత్తులు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అంటే కళలు, చేతి వృత్తులు అనేవి అభివృద్ధి చెందాయంట. మనం చూసుకుంటే 1000 BC నుంచి కూడా ఐరన్ని శుద్ధి చేయటంలో అలాగే ఇనుముతో వస్తువులు తయారు చేయటంలో కూడా నైపుణ్యం ఉన్నవారిని గురించి ప్రస్తావించినట్టు మనకు తెలుస్తుంది. అంతకుముందు కాలంలో అంటే 1000 BCకి ముందు బీహార్లో అలాగే వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో దొరికినటువంటి న్యూమరస్ కాపర్ టూల్స్ అంటే చాలా దొరికినాయి అంట, రాగి పనిముట్లు అనేవి అక్కడ వాళ్ళకి. అంటే దాన్ని బట్టి ఏంటి, అవి తయారు చేసేవాళ్ళు అలాగే వాటిని వాడేవాళ్ళు కూడా అప్పట్లో ఎక్కువ ఉండేవాళ్ళు అని. అంటే వేదిక్, నాన్ వేదిక్ సొసైటీస్లో ఆ ప్రాంతంలో ఈ రాగి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండేవాళ్ళు అని మనకు చెప్తుంది. ఈ యొక్క వేదిక్ పీరియడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజస్థాన్లోని ఉన్నటువంటి ఖేత్రి గనుల నుంచి అక్కడికి వచ్చి అక్కడ నుంచి రాగిని ఉపయోగించి ఉండొచ్చు అని చెప్తున్నారు. మొత్తం మీద ఈ వేదిక్ పీరియడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించినటువంటి ఫస్ట్ మెటల్స్లో రాగిని, కాపర్ కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. రాగి వస్తువులు, రంగు వేసిన బూడిద రంగు మట్టి పాత్రలు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రంగు వేసినటువంటి బూడిద రంగు మట్టి పాత్రలు అక్కడ దొరికాయి అని. సో ఆ ప్లేసెస్లోనే రాగి వస్తువులు కూడా దొరికాయంట. వీటిని ప్రధానంగా వీళ్ళు ఎక్కువగా యుద్ధాలలో అలాగే వేటకు వెళ్ళేటప్పుడు ఉపయోగించేవాళ్ళంట. ఆర్నమెంట్స్గా కూడా కొన్నిటిని ఉపయోగించేవాళ్ళంట. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్. Weaving was confined to women but was practiced on a wide scale. Leatherwork, pottery and carpenter's work made great progress. The later Vedic people were acquainted with 4 types of pottery: black and redware, black slipware, painted graveware and redware. The last type of pottery was most popular with them and has been found almost all over western Uttar Pradesh. However, the most distinctive pottery of the period is known as painted graveware. It consisted of bowls and dishes which were used either for rituals or for eating or for both, probably by the emerging upper orders. Glass horns and bangles found in the PGW layers may have been used as prestige objects by a few persons. On the whole, both Vedic text and excavations indicate the cultivation of specialized crafts. Jewel workers are also mentioned in later Vedic text and they possibly catered to the needs of the richer sections of the society. ఓకే, వేవింగ్ అంటే బట్టలు నేయటం స్త్రీలకు మాత్రమే పరిమితంగా ఉండేదంట. అయినప్పటికీ కూడా చాలా విస్తృతంగా
విస్తృతమైనటువంటి పరిధిలో జరిగేది అని చెప్తున్నారు. నెక్స్ట్ లెదర్ వర్క్, పాటరీ అంటే చర్మకార వృత్తి అంటారు చూసారా, వాళ్ళు కుమ్మరం, వడ్రంగి పని ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాయంట అప్పుడు. మనం చూసుకుంటే మలివేద యుగం ప్రజలకు 4 రకాలైనటువంటి మట్టి పాత్రలను తయారు చేయడం తెలుసంట. అవేంటంటే నలుపు, ఎరుపు పాత్రలు, నల్లని చిత్రాలున్న పాత్రలు, రంగు వేసినటువంటి బూడిద రంగు పాత్రలు, ఎర్ర రంగు పాత్రలు. అయితే వీటిలో ఎర్ర రంగు పాత్రలు అన్నిటికంటే ఎక్కువ ఉపయోగంలో ఉండేవంట. ఇవి వచ్చేసి మనకి వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో దాదాపు అన్ని చోట్ల దొరికాయంట. కానీ ఈ కాలానికి చెందిన ప్రత్యేక పాత్రలు ఏంటి అంటే రంగు వేసినటువంటి బూడిద రంగు పాత్రలు అని చెప్తున్నారు. వీటిలో సాసర్స్, గిన్నెలు, డిషెస్, ఇతర పాత్రలు ఇవన్నీ ఉన్నాయంటున్నారు. వీటిని రిచువల్స్కి, మతకర్మలకి, లేదా అన్నం తినడానికో లేదా రెండింటికైనా ఉపయోగించి ఉండొచ్చు అని చెప్తున్నారు. వీటిని సమాజంలో ఎవరైతే పై అంతస్తులకు ఎదుగుతున్నారో వాళ్ళు ఉపయోగించి ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే రంగు పూసినటువంటి బూడిద రంగు పాత్రలు ఏవైతే లభించాయో ఆ లభించిన పొరల్లో గాజుకు సంబంధించినటువంటివి, అలాగే గాజులను చాలా కొద్ది మంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఏదైతే ఉందో అది తెలపడానికి గౌరవప్రదమైన వస్తువులుగా ఉపయోగించి ఉండొచ్చు అని చెప్తున్నారు. మొత్తం మీద ఈ వేదిక్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఆ చోట్లలో జరిగిన తవ్వకాలు ఆనాటి ప్రజలు కొన్ని ప్రత్యేక చేతి వృత్తులు నేర్చుకొని ఉన్నట్టు నిరూపిస్తున్నాయి. అంటే ఈ వేదిక్ టెక్స్ట్లో చూసే కదా ఇప్పుడు మనం ఏదైనా సరే అప్పటి ప్రజలు పలానా వేవింగ్ చేయగలిగారు, లేకపోతే ఇట్లా కొన్ని వృత్తులు బాగా అభివృద్ధి చెందాయని చెప్పుకోగలుగుతున్నాము. సో బహుశా వీళ్ళందరూ కూడా ఆనాటి సమాజంలో కొంచెం అంటే ఎలా అంటే మనం చూసుకుంటే మలివేద గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అందులో నగలు తయారు చేసే వారిని గురించి కూడా మెన్షన్ చేసింది. అంటే వాళ్ళు అప్పుడు సమాజంలో ధనికంగా అంటే కొంచెం రిచ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం వీళ్ళు ఉండుండొచ్చు అని అంటున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అగ్రికల్చర్ అండ్ వేరియస్ క్రాఫ్ట్స్ ఎనేబుల్ ద లేటర్ వేదిక్ పీపుల్ టు లీడ్ ఎ సెటిల్ లైఫ్. ఎక్స్కవేషన్ అండ్ ఎక్స్ప్లోరేషన్స్ గివ్ సమ్ ఐడియా about settlements in later Vedic times. Widespread painted graveyard sites are found not only in Uttar Pradesh and Delhi, which was the Kuru Panchala area, but also in the adjoining parts of Punjab and Haryana, which was the Madra area, and in those of Rajasthan, which was the Matsya area. Altogether, we can count nearly 700 sites, mostly belonging to the upper Gangetic basin. Only a few sites such as Hastinapur, Atranchikera and No have been excavated. Since the thickness of the material remains of habitation ranges from 1 meter to 3 meters, it seems that these settlements lasted from 1 to 3 centuries. Most these were entirely new settlements without having any immediate processors. ఓకే, ఇదేంటంటే ఈ యొక్క అగ్రికల్చర్ అలాగే క్రాఫ్ట్స్ అంటే వ్యవసాయం అలాగే ఇతర చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి మలివేద యుగానికి సంబంధించిన ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి హెల్ప్ చేసి ఉండొచ్చు అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి స్టార్టింగ్లో మనం చూసుకున్నట్లయితే హంటింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు. ఈ యొక్క గొర్రెల్ని వాటిని కాసేవాళ్ళు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాటికి గడ్డి కావాలి కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు. కానీ స్థిరంగా ఉండేది ఎవరు అంటే మనం ఎటు నుంచి ఎటు చూసుకున్నా కానీ కొంచెం వ్యవసాయం చేసే వాళ్ళు అయితే స్థిరంగా ఉంటారనమాట అక్కడ. సో ఈ వ్యవసాయం చేయటం అలాగే వాళ్ళకి వచ్చినటువంటి ఇతర చేతి వృత్తులు ఈ రెండు కూడా వాళ్ళు అక్కడ స్థిరంగా నివాసం ఏర్పరచుకోవడానికి, స్థిరంగా ఒక చోట ఉండడానికి హెల్ప్ అయి ఉండొచ్చు అని అంటున్నారు. అలాగే తవ్వకాలు, పరిశోధనలు ఆనాటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ నివసించారు, వాళ్ళు ఎలా నివసించే వాళ్ళు అనేది మనం తెలుసుకోవడానికి ఈ తవ్వకాలు అలాగే ఈ పరిశోధనలు మనకు ఒక అభిప్రాయాన్ని ఇస్తాయన్నమాట. వాళ్ళు ఇలాంటి ప్లేసెస్లో ఉండేవాళ్ళ, వాళ్ళు ఇలా జీవించే వాళ్ళ అనేది మనం తవ్వితే మనకి అట్లీస్ట్ ఫైండింగ్స్ అనేది దొరుకుతాయి. ఓకే, అలాగే రంగు వేసినటువంటి బూడిద రంగు పాత్రలు కురు పాంచాల రాజ్యమైనటువంటి ఢిల్లీ అలాగే వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లోనే కాకుండా అంటే అక్కడ దొరికాయి, అక్కడే కాకుండా మద్రా రాజ్యమైనటువంటి పంజాబ్ సరిహద్దుల్లో అలాగే మత్స్య దేశమైనటువంటి రాజస్థాన్లో కూడా దొరికాయంట. ఏంటివి? రంగు వేసినటువంటి బూడిద రంగు పాత్రలు ఎక్కడెక్కడ దొరికాయి? కురు పాంచాల రాజ్యమైన ఢిల్లీ, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్లో, అక్కడే కాకుండా మళ్ళీ మద్రా రాజ్యమైనటువంటి పంజాబ్ సరిహద్దుల్లో అలాగే రాజస్థాన్లో కూడా దొరికాయని చెప్తున్నారు. మొత్తం మీద మనం చూసుకుంటే కనుక ఉత్తర గంగా మైదానంలో మొత్తం 700 స్థలాలను గుర్తించవచ్చు అని చెప్తున్నారు. వీటిలో హస్తినాపూరు, అత్రజింకేరా మొదలైన కొన్ని స్థలాల్లో మాత్రమే తవ్వకాలు జరిగాయంట. ఇక్కడ నివాసాలు
అంటే ఎలా అంటే అక్కడ నివాసం ఎలా ఉండేదంటే అంటే వాటి యొక్క మందం అనమాట 1 మీటర్ నుంచి 3 మీటర్ల దాకా ఉండటం చేత అవి 1 నుంచి 3 శతాబ్దాల కాలం కొనసాగినట్లు తెలుస్తోంది అని చెప్తున్నారు. ఈ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి అంతకుముందు ప్రజలు నివసించిన స్థలాలు అయితే కాదంట, పూర్తిగా కొత్తవి అని చెప్తున్నారు. ఇక్కడి ప్రజలు మట్టితో చేసినటువంటి ఇటుకలతో కట్టిన ఇళ్లలోనూ అలాగే కర్రలతో కట్టిన పూరిలలోనూ జీవించే వాళ్ళని చెప్తున్నారు. ఈ ఇల్లు పేదరికానికి అంటే వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు కొంచెం పేదలు, అలాగే వాళ్ళు పేదరికాన్ని సూచిస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ బయటపడ్డటువంటి పొయ్యిలు, ఈ తృణధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు వ్యవసాయాన్ని అనుసరించారు, స్థిరంగా ఒక చోట నివసించారు అని మనకు చెప్తున్నాయి. రంగు వేసిన బూడిద రంగు పాత్రల కాలానికి చెందిన ఈ ప్రజలు మలివేద యుగం ప్రజలేనని కూడా అనిపిస్తోందంట. వీరు కేవలం కర్రనాగలతో వ్యవసాయం చేయటం చేత అంటే ఇతర వృత్తుల్లో ఉన్న వాళ్ళకు కూడా సరిపడే పరిణామంలో ఆహార ధాన్యాలను పండించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు కర్రనాగలతో వ్యవసాయం చేసేవాళ్ళు కాబట్టి అంతమందికి పండించలేకపోయారు. అందుచేత రైతులు పట్టణాల అభివృద్ధికి పెద్దగా హెల్ప్ చేయలేకపోయారు, దోహదం చేయలేకపోయారు అని చెప్తున్నారు. నెక్స్ట్ paragraph. Although the term Nagara is used in later Vedic text, we can trace only the faint beginnings of towns towards the end of the later Vedic period. Hastinapur and Kausambi can be regarded as primitive towns belonging to the end of the Vedic period. They may be called proto-urban sites. The Vedic text also refer to the seas and sea voyages. This suggests some kind of commerce which may have been stimulated by the rise of new arts and crafts. Okay, ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే ఏం లేదు, ఈ యొక్క లేటర్ వేదిక్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో అంటే ఈ యొక్క మలివేద యుగానికి సంబంధించినటువంటి గ్రంథాల్లో నగర అనేటువంటి పదం కనిపించిందంట. అంటే కనిపించినప్పటికీ దాని అర్థం ఏంటంటే ఆ యుగం చివరి దశలో ఈ యొక్క సిటీ లైఫ్, పట్టణ జీవితం అనేది ప్రారంభమైంది అని చెప్పడం కోసమే అందులో అది మెన్షన్ చేసి ఉంది అని చెప్పుకోవచ్చు అని అంటున్నారు. అలాగే హస్తినాపూర్, కౌసాంబి ఈ యొక్క పట్టణాలను మనం వేదయుగం చివరి దశలో అప్పుడప్పుడే ప్రారంభమైనటువంటి పట్టణాలుగా మనం చెప్పుకోవచ్చు అంట. వీటినే ఏమంటారంటే ప్రోటో అర్బన్ సిటీస్, అంటే ఆదిమ నగరాలు అనొచ్చు అని చెప్తున్నారు. ఓకే, తెలుగులో మనం ఆదిమ నగరాలు అంటాము. అలాగే అంతేకాకుండా ఈ యొక్క వేదిక్ టెక్స్ట్లో సముద్రాల గురించి, సముద్ర ప్రయాణాన్ని గురించి కూడా ప్రస్తావించి ఉన్నారంట. కొత్త క్రాఫ్ట్స్, ఆర్ట్స్ అంటే కొత్త చేతి వృత్తుల ఆధారంగా ఏదో ఒక రకమైనటువంటి వ్యాపారం అనేది జరిగి ఉండొచ్చు అని ఏదైతే ప్రస్తావించి ఉన్నారో ఆ ప్రస్తావనల ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి, ఆన్ ద హోల్ the later Vedic phase registered a great advance in the material life of the people. The pastoral and semi-nomadic forms of living was relegated to the background. Agriculture became the primary source of livelihood and life became settled and sedentary. Supplemented by diverse arts and crafts, the Vedic people now settled down permanently in the upper Gangetic plains. The peasants living in the plains produced enough to maintain themselves, and they could also spare a marginal part of their produce for the support of princes and priests. అంటే ఈ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ లేటర్ వేదిక్ ఫేస్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెటీరియల్ లైఫ్ అనేది గొప్ప అభివృద్ధి జరిగింది అని చెప్తున్నారు. అలాగే ఎలా అంటే ఇప్పుడు పశుపాలన, అలాగే సంచార జీవితం లాంటి పద్ధతులు అవన్నీ పాతవైపోయినాయి. ఒకప్పుడు ఏంటంటే వ్యవసాయమే ప్రధాన ఆధారం అయిందనమాట, వాళ్ళకి జీవనాధారం అయిందని చెప్పుకోవచ్చు. స్థిరంగా ఒక చోట ఉండటం, స్థిర నివాసం, అలాగే విశ్రాంతి జీవితం అనేవి స్టార్ట్ అయినాయి అనమాట వాళ్ళ లైఫ్లో. చేతి వృత్తులు, హస్తకళలు అలా ఇవేంటంటే వాళ్ళకి అదనంగా సహాయం చేయడం వల్ల ఈ యొక్క వేదకాలపు ప్రజలు ఉత్తర గంగా మైదానంలో స్థిరపడిపోయారనమాట. ఈ మైదానాల్లో నివసించినటువంటి ప్రజలు తమ అవసరాలకు సరిపోయినంత పండించుకునే వాళ్ళంట. అంతేకాకుండా తమ పంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత భాగాన్ని వాళ్ళ నాయకులకు, రాజకుమారులకు, పురోహితులకు కూడా పోషణ కోసం ఇవ్వగలిగే వాళ్ళు అనమాట. అంటే అంత పండించగలిగే వాళ్ళు అని చెప్తున్నారు.